హాయ్ అండి. ఏంటి ఇవాళ పచ్చని పొలాల్లో ఇలా మాట్లాడుతుండేంటి అని అనుకుంటున్నారు కదా. ఇదంతా ఏం లేదండి. ఒక మాట చెప్తా ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఇక్కడ తప్పు అనిపిస్తే మీకు అంటే నేను తప్పుగా మాట్లాడితే అది మీరు ఏదైనా ఉంటే క్షమించండి నన్ను. మనం ఎప్పుడు పోతాం అనేది మనకి తెలియదు. ఆ చావు ఎప్పుడెప్పుడు వస్తుందా అని మనం భయపడుతూ ఉంటాం. అంటే పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళలేం, పుట్టేటప్పుడు ఏమీ తీసుకురాలేదు. అలాగే ఒక మాట చెప్తున్నా ఫ్రెండ్స్ అందరికీ, ఉన్నంతసేపు నలుగురితో మంచిగా ఉండండి. ఫ్రెండ్స్ అయినా బయట వాళ్ళైనా ఎవరైనా. ఎందుకంటే మనం ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు. డబ్బు గిబ్బు, ఈ కార్లు గీర్లు ఇల్లు బంగ్లాలు ఇవన్నీ మనకి శాస్త్రం కాదు కదా. అవి ఎప్పుడు వస్తాయో ఏంటో, అంటే ఎప్పుడు పోతాయో కూడా మనకు తెలియదు మ్యాక్సిమం. అయితే ఉన్నంతసేపు, చనిపోయాక నలుగురు వ్యక్తులు అబ్బా ఉన్నంతసేపు మంచిగా ఉన్నాడ్రా, మంచిగా చూశాడు, మంచిగా అందరితో కలిసిమెలిసి నలుగురికి సాయం చేశాడు అనే ఒక గుణం, ఒక మంచి గుణం ఉంటే చాలు నలుగురితో. అది మీకు ఎప్పుడైనా మంచి పేరుని తెస్తుందని నా నమ్మకం. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అబద్ధాలు ఆడడం, మోసం చేయడం ఇంకా చాలా జరుగుతున్నాయి. మన రాష్ట్రాల్లో అని కాదు, చాలా దేశాల్లో కూడా అదే మర్డర్లని, మానబంధాలని చాలా దాకా అయ్యాయి. ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళని, అమ్మ నాన్నలు కూడా కొంతమంది కూడా మంచిగా చూడట్లేదు. కొంతమంది భార్యలు కూడా మొగుళ్ళని విషం పెట్టి చంపడం, ఇంకా మామూలుగా కత్తితో పొడిచి చంపడం, ఇంకా చాలా కేసులు మనం చూస్తూనే ఉన్నాం. ఒక మొగుడిని డ్రమ్లో పెట్టి కూడా కుక్కేయడం, మిక్సీలో పట్టి ముక్కలు ముక్కలుగా నరికి చేసేయడం, ఇవన్నీ చాలా చూస్తూనే ఉన్నాం మనం. రోజు మన సమాజం ఎక్కడ వెళ్తుందో కూడా మనకు తెలియట్లేదు. అందుకే ఫ్రెండ్స్, ఉన్నంతసేపు మనం ఎప్పుడు ఎలా చనిపోతాం మనకి తెలియదు. ఉన్నంతసేపు మంచిగా అందరితో నలుగురితో కలిసి మెలిసి ఉంటూ హ్యాపీగా గడపండి. ఈ చిన్న లైఫ్ మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే నేను చెప్పేది కరెక్ట్ కాదు తెలియదు. మీరే గెస్ట్ చేసుకొని మీరే నాకు ఎన్ని పాయింట్లు ఇస్తారో మీ ఇష్టం. నేనైతే పాయింట్ల కోసం కాదు, సబ్స్క్రైబ్ కోసం కూడా కాదు. ఏదో 4 మంచి మాటలు మీకు చెప్తే అర్థం చేసుకొని మారుతారు కానీ